కొన్ని చీటీలు రాసి పెట్టాను. ఏ చీటీ వస్తే అదే పోటీ. ఇందులో గెలిచిన వాళ్ళకి బహుమతి కూడా ఉంటుందా చిన్నబాబు? ఆఫ్ కోర్స్ పిన్ని, మంచి అవకాశం, గెలవాలి మరి. అక్క, నీ బంగారు చేత్తో చీటీ తీ. మామ్ తీ. ఆడవాళ్లకి ప్రీతిపాత్రమైన పోటీ ముగ్గుల పోటీ. వావ్! సూపర్ కాంపిటీషన్. నా కోసమే ఈ పోటీ పెట్టినట్టున్నారు. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. గెలిచిన వాళ్ళకి అఖిల హారాన్ని గిఫ్ట్గా ఇస్తుంది. వావ్! ఆంటీ చేతుల మీదుగా నెక్లెస్ పొందే అదృష్టం. అయితే ప్రతి వాళ్లకు గెలవాలనే ఉంటుంది అంకుల్. పార్వతి, కమాన్ 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 కమాన్, అందరూ రెడీయా? 10 నిమిషాల్లో పార్వతి ఒంటి మీదుండే చీర తీయించేస్తానంటీ. ఈ పోటీల్లో అది ఓడితే అఖిలాంటి ఇచ్చే హారం నాకే దక్కుతుంది. అది కట్టుకున్న చీర పక్కన పడేస్తుంది. నువ్వు మిడిసిపడకు నీలాంబరి, దానికి కండ తక్కువగాని అదృష్టం చాలా ఎక్కువ. అంతలేదు, ముగ్గుల రంగుల్లో కారం భాస్వరం కలిపించాం. ముగ్గుల పోటీ పెట్టకపోయినా పార్వతితో సంక్రాంతి ముగ్గు వేయించి కళ్ళల్లో కారం కొడదాం అనుకున్నాం. మన ప్లాన్కి తగ్గట్టుగానే ముగ్గుల పోటీ పెట్టారు. దాని కర్మ కాలింది. హలో భవానీ ఆంటీ, నీలంబర్తో గుసగుసలేంటి? పోటీలో పాల్గొనాలని లేదా? ఏ ముగ్గు వెయ్యాలా అని అడుగుతోంది. సలహాలిస్తున్నాను ఐశ్వర్య. నువ్వు సలహాలు ఇవ్వకు భవాని, అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది. కానివ్వండి. పిన్ని అమ్మా, రాదు. నీలాంబరి. బాబీ నువ్వు కూడా. ఆల్ ద బెస్ట్ బాబీ. కమాన్, టైం చాలా తక్కువ ఉంది. వేస్తున్నా చిన్నబాబు. పెద్దబాబు, కావాలంటే నీలాంబరికి నువ్వు హెల్ప్ చేయొచ్చు. వద్దు డాడ్, నాకు ఐడియా లేని విషయాల్లో సలహాలు ఇస్తే నీలాంబరి ఫీల్ అవుతుంది. ఓకే నాన్న.
కమాన్ హరీ అప్. ఏమైంది పార్వతి? కంట్లో ఏదో పడినారమ్మగారు, మండుతున్నాయి. పార్వతి కంగారు పడకు, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురా. ఇక అది ముగ్గు వేయలేదాంటీ. టైం అయిపోతుంది, నువ్వు తొందరగా ఫినిష్ చేయి. కమాన్ ఎవ్రీబడీ, కమాన్, టైం అయిపోతుంది. ఓకే, ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ముగ్గు ఎలా ఉందో చూడు మహి. స్పీడ్ అప్. కమాన్, టైం అవుతుంది. లాస్ట్ 2 minutes. గెలిచిన వారికి నెక్లెస్. బాబీ కమాన్. పార్వతి ఎలా ఉంది? కొంచెం తగ్గినది పెద్దబాబు గారు. పార్వతి కమాన్, ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉంది. టైం అయిపోతుంది. Last 30 seconds. Five more seconds. 3, 2, 1. Time up. ఆపండి. Time up. అయ్యో, ఒక్క నిమిషం చిన్న పిన్ని బాబు, లేదు, ఒక్క టైం నిమిషం. అయిపోయింది. పిన్ని, టైం అప్. మా టైం అయితే అయిపోయింది. ఇప్పుడు జడ్జిమెంట్. యా నీలాంబరి, నీ ముగ్గు కలర్ఫుల్గా ఉంది, నువ్వే గెలుస్తావు. న్యాయ నిర్ణేత ఎవరు బావగారు? ఇంకెవరు? అఖిలనే. ఎవరు ముగ్గు బాగుందో నిర్ణయిస్తుంది. అఖిల, పద అఖిల, అక్క త్వరగా చెప్పాలి. ప్లీజ్. పద.
సింపుల్ గా నీట్ గా బాగుందమ్మా. థ్యాంక్స్ ఆంటీ. బాగుందమ్మా. థ్యాంక్స్ అంకుల్. ఆంటీ, ఈ ముగ్గు నాదే. అక్క బాగుందా? వావ్, చాలా కలర్ఫుల్ గా అందంగా ఉంది. థ్యాంక్ యూ ఆంటీ. నీలాంబరి బాగుందమ్మా. అందరూ చాలా బాగా ముగ్గులు వేశారు. ఆ ముగ్గు కూడా. మన ముగ్గు బాగుందట. చాలా కలర్ఫుల్ గా పార్వతి వేసిన ముగ్గు ఇది. ముగ్గు వేసి రంగులు పూర్తి చేయకుండా పేడ కుప్పలు పెట్టింది పార్వతి. పేడ కుప్పలు కాదు సన్నమ్మగారు, గొబ్బెమ్మలు. ఎన్ని రంగులు వేశాము అన్నది ముఖ్యం కాదు. సంక్రాంతి శోభని తీసుకొచ్చే గొబ్బెమ్మల నుంచి పువ్వులు పెట్టి పూజ చేసి లక్ష్మీదేవిని రమ్మని ఆహ్వానించిన పార్వతీయే ఈ ముగ్గుల పోటీలో విజేత. పట్టుకోవడానికి అసహ్యం వేసే పేడ కుప్పలు పెట్టిన పార్వతిని విజేతం చేశావేంటక్కా? అవునంటీ, అదేలా గెలిచినట్టవుతుంది? రంగవల్లి అంటే రంగులు చల్లి వేసే ముగ్గు కాదమ్మా. ఏ హంగులు లేకుండా ఆది దేవతల్ని కొలుస్తూ కామధేనువైన గోమాతని పూజిస్తూ గౌరమ్మని కొలువు తీరేలా చేయడమే సంక్రాంతి ముగ్గు ప్రత్యేకత. అది పార్వతి గ్రహించింది, అందరూ గమనించేలా చేసింది. అందుకే ఈ పోటీలో విజేతగా నిలిచింది. అమ్మా, గెలిచిన వాళ్ళకి హారం ఇవ్వాలి కదా? అవును పెద్దబాబు. అమ్మా ఐశ్వర్య, ఆంటీ. హారం తీసుకురా. అలాగే ఆంటీ. ఆంటీ. పార్వతి, మా కోడళ్లలో ఎవరో ఒకరు గెలుస్తారు అనుకున్నాను. నువ్వు గెలిచావు పార్వతి. పర్వాలేదు, నువ్వు కూడా మా మనిషివే కదా. పార్వతి, సంక్రాంతి పండక్కి మామ్ చేత్తో ప్రైజ్ తీసుకున్నావు. ఇక ఈ సంవత్సరం అంతా నీకు తిరిగి ఉండదు. అమ్మగారి ఆశీర్వాదం ఉంటే చాలు సన్నబాబు గారు. మా మనిషి అన్నారు. ఈ హారం కన్నా ఆ మాటే నాకు తృప్తినిచ్చింది. హారం
వేసింది కదా అని అదే వేసుకుని కూరగాయల మార్కెట్కి వెళ్ళకే పార్వతి తెంచుకుని పోతారు. భవానీ, ఏంటా మాటలు? అభినందించకుండా అడ్డదిడ్డంగా మాట్లాడతావేంటి? ముందు జాగ్రత్త చెప్పానక్క. సర్లే, లోపలికి పదండి. యా వెళ్దాం. కంగ్రాచులేషన్స్ పార్వతి. థ్యాంక్ యూ పెద్దబాబు గారు. అమ్మా, పార్వతి ఏమైంది? కళ్ళు సనం మంటగా ఉన్నాయి పెద్దబాబు గారు. ఇందాకేదో పడింది కదా, కళ్ళు తెరవలేకపోతున్నాను. ఏది? నన్ను ఒకసారి చూడు. నువ్వు ఇటు తిరుగు పార్వతి. ఓ మై గాడ్, కళ్ళేంటి ఇంత ఎర్రగా ఉన్నాయి? కారం పడినాదో ఏం పడినాదో, నిప్పులు కళ్ళల్లో పడినట్టుంది పెద్దబాబు గారు. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదా. రా. వద్దు పెద్దబాబు గారు, నాకేం కాదు. అది కాదు పార్వతి. నీళ్ళు వేసుకున్నాను కదా, కొంచెం సేపు ఉంటే కళ్ళల్లో మంట తగ్గి చల్లబడతాయి. సరే, ఒక్క నిమిషం ఉండు పార్వతి, ఒక్క నిమిషం. పార్వతి, ఐ డ్రాప్స్ తీసుకొచ్చాను. ఇవి వేసుకుంటే ఖచ్చితంగా రిలీఫ్గా ఉంటుంది. ఇలా కూర్చో, కూర్చో పార్వతి. ఇలా తిరుగు పార్వతి. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి? పర్వాలేదు పెద్దబాబు గారు. ఇప్పుడు మెల్లగా కళ్ళు ఓపెన్ చేయి. ఏ పోటీ లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను పార్వతి. పోటీలో గెలిస్తేనే కదా పెద్దబాబు గారు అమ్మగారి హారం ఇచ్చినారు. నేను గెలిస్తేనే కదా పెద్దబాబు గారు నా కోసం మీరు కొన్న సీరని ఆ చంద్రముఖికి ఇయ్యకుండా ఉండేది. నువ్వు గెలవకపోతే చీర తీసుకుంటా అందా రాక్షసి? ఎలా తీసుకుంటుంది? తీసుకోవడం కుదరకపోతే తగలపెట్టాలనుకున్న దయ్యాన్ని ఓడించాలన్న పట్టుదలతో ముగ్గేసినాను. కానీ కళ్ళల్లో కారం పడినది. పడినా పర్వాలేదు పెద్దబాబు గారు, ఎప్పుడూ మన ప్రేమ గెలవాలి అంతే. చంద్రముఖి తెలివిగా నిన్ను పోటీకి దిగేలా చేసింది. నీ పట్టుదలతో ముందు వెనక ఆలోచించకుండా ఉంటావని ఇలా ఏదో ఒక ప్రమాదం తలపెట్టాలని చూస్తుంది. నా కళ్ళు పోయినా పర్వాలేదు పెద్దబాబు గారు, కానీ మీరిచ్చిన సీర కానీ మీరు నాతో పంచుకున్న జ్ఞాపకాలు కానీ ఏది పోరాదు. మన ప్రేమ గెలవాలి. అది ఓడిపోతే నేను చచ్చిపోయినట్టే.